తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు అంటారా? ద్వాదశ రాశులలో భాగంగా మే 18వ తారీఖు నుంచి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి రాష్ట్రాధిపతి దశమ స్థానంలో బలంగా ఉండడం, లాభస్థానంలో గురువు సంచారం చేస్తుండడం, అలాగే నవమ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ధనపరమైనటువంటి సమస్యలకి ఏ విధంగా లోటు ఉండదు. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పట్టుదలతో ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా అనుకూలత అనేటువంటిది మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి అని చూసుకున్నట్లయితే 12వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి. అలాగే అష్టమ శని ప్రభావం కూడా ప్రారంభమైంది. అలాగే శుక్రుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ అష్టమ శని ప్రభావం వలన ఏదైనా చేస్తున్నటువంటి పనులలో ముఖ్యంగా నష్టమును సూచిస్తుంది లేదా ఆటంకాలని సూచిస్తుంది. కాబట్టి ధైర్యంతో ముందడుగు వేయడం, కుజ ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా సమస్యల వలయంలో చిక్కుకొని ఉంటారని సూచిస్తుంది. కాబట్టి చూసుకున్నట్లయితే 18వ తారీఖు రోజునే రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి ప్రవేశం చేయడం, ఈ కారణం చేత తలిచినటువంటి పనులలో ఇబ్బందులు సూచిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 5 గ్రహాలు అనుకూలంగా లేవు. అలాగే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వెరసి చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాల్ని ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ప్రధానంగా రాష్ట్రాధిపతి గురువు మరియు ధన లాభాధిపతి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని రకాలైనటువంటి గ్రహాలు మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా, ఫలితాలని మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా మీరు మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే గ్రహాలన్నీ కూడా మీకు సంపూర్ణంగా యోగిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు రవిగ్రహ ప్రభావం వలన, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు గురుగ్రహ ప్రభావం వలన తీరుతాయి. ముఖ్యంగా విద్యార్థులకి విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొలిక్కి వస్తాయి. పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మీరు శ్రమ కోర్చాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక బుధుని యొక్క ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తీర్చుకుంటారు. ముఖ్యంగా ఆస్తి తగాదాల వంటి విషయంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సంప్రదింపులతో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలతో వాగ్వివాదాలు పెంచుకోకుండా ఉంటేనే మంచిది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే నమ్మకస్తుల వల్ల, పరిచయస్తుల వల్ల కొంత నష్టపోయే అవకాశము ఈ సింహరాశి వారికి గోచరమవుతుంది. కాబట్టి డబ్బు విషయంలో ఎవరిని కూడాను మీరు ఎంటర్టైన్ చేయకండి. అంటే ఎవరికి కూడా ఆ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 22వ తారీఖు రోజున దశమి తిథి హనుమత్ జయంతి సందర్భంగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మార్పు, గురు మార్పు, రాహుకేతుల మార్పు ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా 12 రాశుల వారు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి కారణం చేత ఈ శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము కూడా జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల మీకు అందివ్వడం జరుగుతుంది.
22వ తారీఖు ఉదయం 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి 26వ తారీఖు రోజున సోమవారము అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా సంబంధించినటువంటి ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే కర్ణాటక క్షేత్రంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నట్లయితే ఎటువంటి శుభకార్యాలు కూడా జరగవు. అన్నిటికంటే మించి ప్రతిదీ సమస్యల వలయంగానే ఉంటుంది. కాబట్టి ఈ అన్ని రకాల శాపాల నివృత్తికి పితృదోష నివారణ హోమాలు అనేటువంటివి కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలై ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో, ఎవరి సహాయం కోరి మీరు పనిచేస్తుంటారో అవన్నీ కూడాను మీకు అందుబాటులో రావడం, తద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేసుకుంటారు. ఖర్చులకి మించిన ఆదాయాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా అవుతాయి. ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరుగుతాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పవచ్చు. 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో సంప్రదింపులు జరుగుతాయి. సంతాన మూలకంగా విభేదాలు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 27, 28, 29, 30వ తారీఖుల్లో ఉద్యోగంలో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడము, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరడము, ముఖ్యంగా ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. 31వ తారీఖులో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి, సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ఈ రాశి స్త్రీలకు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా మీ మాటకి విలువ పెరుగుతుంది. అట్లా అని చెప్పేసేసి ప్రతి దాంట్లో కూడాను మీరు పెత్తనం అనేటువంటిది చేయకుండా ఉండాలి. అప్పుడే మీకు విలువ పెరుగుతుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మీ సంతానము ద్వారా మీరు బహుమతులు మీరు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ఏదైనా స్థిరాస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు జరపాలనే ఆలోచన ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు. వివాహం కాని అమ్మాయిలకి వివాహం నిశ్చయమయ్యే అవకాశం గోచరమవుతుంది. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి సాధారణం కంటే అధిక మొత్తంలో ధనాదాయం కూడా లభించి తీరుతుందని చెప్పవచ్చు. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అంత శుభం జరుగుతుంది అంటారు గురుగారు? ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణం, అలాగే గణపతి పంజర స్తోత్ర పారాయణం కనుక రోజు చేసుకున్నట్లయితే సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే అది మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని తెలియజేయవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ద్వాదశ రాశులలో భాగంగా మే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి రాహు ప్రభావము, అలాగే గురు ప్రభావము, కుజుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఈ కారణం చేత తలపెట్టినటువంటి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా బుధగ్రహ ప్రభావం వలన మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కేతుగ్రహ ప్రభావం చేస్తున్నటువంటి ఏ ప్రయత్నంలోనైనా కానీ సాధారణంగా ఆటంకాలు అనేటువంటివి తరచూ సంభవిస్తాయి. కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మీరు గనక ఉన్నట్లయితే మీరు చేపట్టేటువంటి ప్రతి పనులలో కూడా
సాఫీగా సాగుతాయని చెప్పవచ్చు. ఇక సప్తమ శుక్రుడు, సప్తమ శని ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా చక్కటి సంబంధాలు అనేటువంటివి నెలకొల్పబడతాయి. ముఖ్యంగా ప్రతి పనులలో శని గ్రహ ప్రభావం వలన ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. తండ్రితో కానీ తండ్రితో సమానమైనటువంటి వారితో కానీ ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి వాళ్ళతో వాగ్వివాదాలు చేయకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా రవిగ్రహ ప్రభావం వలన ఒకటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే అధికారులతో కొంత వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కాబట్టి తగ్గి ఉన్నట్టయితే మీకు జీవితంలో పరాభవాలు తగ్గుతాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి దండనలు అనగా ప్రభుత్వపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి ప్రధానంగా విదేశీయానము విదేశీ విద్య సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అనుకున్నటువంటి కళాశాలలో మీకు సీట్ సంపాదించుకునే అవకాశాలు గోచరమవుతాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏదైనా కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ నెల 22వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా ప్రధానంగా జాతకరీత్యా ఉన్నటువంటి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ, అలాగే ముఖ్యంగా శని మార్పు, రాహు మార్పు, కేతువు మరియు గురువు మార్పు అనేటువంటిది జరిగినటువంటి కారణం చేత కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ సంబంధించినటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి శంకరుంగలి మాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమయ్యాయి. 26వ తారీఖు రోజున ఈ సోమవతి అమావాస్య సందర్భంగా పితృదోష నివారణ, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, సమస్యలు అధికంగా ఉండి పరిష్కారం లభించకుండా ఉంటే అది పితృదోషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ పితృదోష నివారణ కార్యక్రమం కర్ణాటకలో జరిపించడం జరుగుతుంది. ఇక 27వ తారీఖు రోజున కూడా అమావాస్య ఉన్నటువంటి కారణం చేత ఆ రోజున మీకు పిండ ప్రదాన కార్యక్రమాలు అనగా భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సూచనలు చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శ్వాస సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. 21, 22, 23, 24 ఈ తేదీలలో మీరు అనుకున్నటువంటి విధంగా కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. 25, 26వ తారీఖుల్లో ఇచ్చినటువంటి సొమ్ముని వసూలు చేసుకోలేకపోవడము, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోవడము అనేటువంటిది సూచిస్తుంది. ముఖ్యంగా ధనపరమైన నష్టము సూచించబడుతుంది. అలాగే శిరో సంబంధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తల తిరగడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ 2 రోజుల పాటు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకుంటే సంతాన మూలకంగా సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగపరముగా ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కోక తప్పదు. తండ్రితో విభేదాలు ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. 29, 30, 31 ఈ 3 రోజుల్లో అనుకున్నటువంటి విధంగా కంటే కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్త విధముగా ఆనందంగా గడుపుతారు. అన్ని రకాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఖర్చుకు మించిన ఆదాయాన్ని లభించడం ద్వారా సంతోషంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఆకస్మికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని సాదరంగా ప్రేమగా చూసుకోగలుగుతారు. కోల్పోయినటువంటి గౌరవం ఎక్కడ కోల్పోతారో అక్కడ తిరిగి గౌరవాన్ని పొందేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా సంతానముతో
సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ప్రేమ ఆప్యాయతలు కుటుంబ సభ్యుల ద్వారా మీరు మళ్ళీ తిరిగి పొందుతారని చెప్పవచ్చు. అయితే ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులు కానీ అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సత్సంతాన ప్రాప్తి గోచరమయ్యే అవకాశం ఉంటుంది. వివాహం కావాల్సిన అమ్మాయిలకి కూడా వివాహ సంబంధాలు ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అంత శుభం జరుగుతుంది అంటారు గురువుగారు? ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఈ మే 22వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగని మాలని పొందవచ్చు. అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా 26, 27వ తారీఖుల్లో పిండ ప్రదాన కార్యక్రమం కాళేశ్వరంలో, అలాగే గోకర్ణంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాలందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.